అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ న్యూస్ ఇచ్చింది. ఒక శుభవార్త అని కూడా చెప్పవచ్చు. అమరావతి రాజధానికి బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ప్రాథమిక ఎస్టిమేషన్స్ ఉన్నాయో దానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే భారతదేశంలో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 350 కిలోమీటర్ల కారిడార్ జపాన్ సహకారంతో 1,00,000 కోట్ల ఖర్చుతో బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ 86% పనులు పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి భారతదేశంలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయబోతా ఉన్నాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టు చాలా వ్యయంతో కూడుకున్న వ్యవహారం. 1 కిలోమీటర్కి సగటున 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మనం మామూలుగానే మెట్రో సిటీస్లో మెట్రో ట్రైనే ఖర్చు అనుకుంటే బుల్లెట్ రైలు అంతకంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బుల్లెట్ రైలు వస్తుంది కదా, అందరూ ఎక్కొచ్చని ఆశపడవద్దు. విమాన ఛార్జీలు ఎలా ఉంటాయో దానికన్నా కొద్దిగా ఒక 10% తగ్గించి బుల్లెట్ ట్రైన్లో ఛార్జీలు ఉంటాయి. వచ్చే ఏడాది భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయబోతా ఉంది. ఈలోగా మరికొన్ని కారిడార్స్లో బుల్లెట్ రైలు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఏ మార్గాల్లో కమర్షియల్గా వయబిలిటీ ఉంది. బుల్లెట్ రైలు ఉనకనే 1,00,000 కోట్ల ఖర్చు పెట్టి నిర్మించడమే కాదు, ఆ తర్వాత నిర్వహణ వ్యయం కూడా ఉంటుంది పెద్ద ఎత్తున. సరే, ఇన్వెస్ట్మెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, ఆ తర్వాత నిర్వహణ వ్యయం ఖర్చులు కూడా రాకపోతే అది పెనుభారంగా వైట్ ఎలిఫెంట్గా మారే ప్రమాదం ఉంది. అందుకే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బుల్లెట్ రైలు నడపడానికి ఎక్కువ సోర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐటీ కేంద్రాలు ఉన్నాయి. బెంగళూరు ఉంది, పూణే ఉంది, తర్వాత హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది. సరే, ముంబై, పూణే ఇవన్నీ నార్త్లోకి వెళ్ళినా కూడా దక్షిణాది రాష్ట్రాలతో కనెక్ట్ చేస్తే, కారిడార్ ఏర్పాటు చేస్తే బుల్లెట్ రైలు రాబోయే రోజుల్లో వయబిలిటీ వస్తుంది. అందువల్ల బెంగళూరు నుంచి చెన్నై కారిడార్, హైదరాబాద్ నుంచి అమరావతి రాజధాని మీదుగా చెన్నైకి కారిడార్, మరొకటి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. 3 కారిడార్లకు సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మొత్తం తయారైంది. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా 3 మార్గాల్ని ముందుగా పరిశీలిస్తే 744 కిలోమీటర్ల మార్గాన్ని ఫైనల్ చేశారు. అయితే తిరుపతి మీదుగా కాకుండా గూడూరు మీదుగా చెన్నైకి ఈ రూట్ క్లియర్ అయిపోయింది. రాబోయే రోజుల్లో హై స్పీడ్ రైళ్లు కూడా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఒక కొత్త కారిడార్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. హైదరాబాదు, నార్కట్పల్లి, సూర్యాపేట మీదుగా అమరావతిని టచ్ చేస్తూ రాజధానిని, గూడూరు మీదుగా ఈ మధ్యలో గుంటూరు, ఒంగోలు ఇవన్నీ టచ్ అవుతాయి. నెల్లూరు సిటీస్ మీదుగా చెన్నైకి. ఆంధ్రప్రదేశ్లో 8 స్టేషన్లు, తెలంగాణలో 6 స్టేషన్లు, చెన్నైలో 1 స్టేషన్ రాబోతా ఉంది. 744 కిలోమీటర్లు అంటే దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే బుల్లెట్ రైలు గురించి పత్రికల్లో వచ్చినంత ఈజీగా బుల్లెట్ రైలు ఇప్పట్లో రాదు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, 20 సంవత్సరాల తర్వాత, ఇప్పటి నుంచి ప్రారంభిస్తే 20 సంవత్సరాల తర్వాత అది భారతదేశంలో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా బుల్లెట్ రైల్ మార్గాలు నిర్మించాలన్నా, బుల్లెట్ రైలు తయారు చేసి అవన్నీ టెస్ట్ రన్ నిర్వహించాలన్నా జపాన్ సహకారం లేనిదే భారతదేశం దగ్గర అలాంటి టెక్నాలజీ లేదు. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్లు ఇవన్నీ కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు తీయడానికి పనికిరావు. ప్రస్తుతం ఉన్న రైళ్లే గంటకు 130 కిలోమీటర్లు, 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే రైలుతో పాటు రైలు పట్టాలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న ట్రాక్స్ చాలా ప్రాంతాల్లో బోర్డులు పెడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో మెతక నేలలు ఉన్న ప్రాంతాల్లో 50, 60, 70 కిలోమీటర్ల వేగం అని. ఆ ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల పైగా పరుగులు తీసే రైళ్లు కూడా అక్కడికి వచ్చేసరికి స్లో అయిపోవాల్సింది. అందువల్ల బుల్లెట్ రైలుకు సంబంధించిన ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే కొత్తగా రైలు మార్గం నిర్మించుకోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న రైలు మార్గాలు పనికి రావు. అయితే హైదరాబాద్ నుంచి అమరావతి రాజధాని మీదుగా చెన్నైకి వెళ్ళే కారిడార్ జాతీయ రహదారులు పక్కగా
కారిడార్ని రూపొందించారు. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన మ్యాప్స్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.